ఉంటాడు, ఎవరి మిత్తి వాడిని చెల్లిస్తూనే ఉంటాడని. ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా, తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా, నీ తోలు తీసుడు కాదు నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా, మా సర్పంచులను తోలుతా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడిండా? 10 ఏళ్ళు నువ్వు పూర్తి చేస్తే, 10 ఏళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు 4 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది. మాకు నీళ్ళు ఇవ్వాలంటే నీకు ఇంత కడుపు నొప్పా? నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ఇవాళ ఆయన తోలు తీస్తా అంటు. తోలు నాది కాదు కానీ ఆ షేక్పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు, ఆయన రోజు మేకలను కోసి మండి నడుపుతుంటాడు. ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటనే తోలు తీస్తాడంట, నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకరీ ఇయ్యండ్రి, ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఈయన బొక్కనో, ఎందుకంటే కోసిన వాళ్ళకు మామూలుగా తోలు కాళ్ళు తలకాయలు ఇస్తాం కదా మనం ఇంటికాడ దసరా పండుగ అప్పుడు, అవునా? ఏం శివకుమార్ రెడ్డి, మన ఇళ్ళల్లో పండుగ పూట వచ్చి ఆటను కోస్తే కాళ్ళు తలకాయ కోసినోనికి ఇస్తాం కదా. ఇక మటన్ కొట్టు మస్తాన్ కూడా చెప్పిన, ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో ఏం చేస్తుండంటే తోలు తీసేది ప్రాక్టీస్ చేసిండంట, తోలు బాగా తీస్తాడంట. నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు, కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతులో బోటిగిన ఏమైనా కొట్టుకొని సాయంత్రం 2 వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని. 40 ఏళ్ళ అనుభవం అంటావు, రాష్ట్ర మంత్రి చేసిన అంటావు, కేంద్ర మంత్రి చేసిన అంటావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన అంటావు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటావు. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు చెప్పు, దానికి సమాధానం. పొరపాటు జరిగితే చెంపలేసుకో. ఈ ఇరిగేషన్ మంత్రి చెలవకుండా రాసిండా ఆ ఉత్తరం? 45 టీఎంసీలకు ఒప్పుకునే ఉత్తరం, దాని మీద మాట్లాడు. తప్పకుండా తోలు వలుస్తాం ప్రభుత్వాన్ని. నీ తోలు వలవడానికి నీ శరీరాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు, గంత గలీజ్ శరీరం అనేది. దాన్ని ముట్టుకుంటే కంపు. నీ నోరు ఆ సివరేజ్ లైన్ల కంటే కంపు. నీ మైండ్ కంపు. ఎందుకు వస్తాయి ఆ మాటలు? కేవలం సమాధానం లేక, కేసీఆర్ చేసిన ప్రశ్నకు సమాధానం లేక. ఎందుకు వణుకుతున్నావు? కేసీఆర్ ప్రజలకు పోతానంటుంటే మహబూబ్నగర్లో సభ పెడతాడంట, నల్గొండ సభ పెడతాడంట, రంగారెడ్డి సభ పెడతాం, తప్పకుండా పెడతాం, ప్రతి చోట పెడతాం సభలు. పెట్టు, నీకు చేతనైతే. కేసీఆర్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు, తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు, దానికి పరిష్కారం ఏందో చూడు. ప్రజలు గెలవాలంటే అవతల వాళ్ళకంటే మంచి పనులు చేసి గెలవాలి తప్ప, అవతల వాళ్ళకంటే మంచిగా మాట్లాడి గెలవాలి తప్ప, నీ బూతులకు నీ ఎదురుగా ఉన్న సర్పంచ్లే తిట్టుకుంటూ పోయినారు. చీనీ అమ్మ ఇదేంది, సాగు ఊరుకుంటాడు ఎవడన్నా? 2 ఏళ్లలో ఒక్కసారి కేసీఆర్ నీ పేరు ఎత్తుకుండా ఎప్పుడన్నా? లేని కేసీఆర్, లేని కేసీఆర్ గురించి బూతుని మాట్లాడుతున్నావు. నువ్వు, నీ పోలీసులు, నీ గూండాలు, నీ అధికారులు అందరు కలిసి ఎన్నికలకు వస్తే కూడా టీఆర్ఎస్ సైనికులు అద్భుతంగా వీరోచితంగా పోరాడి ఫలితాలు సాధించింది. దానికి భయపడుతున్నావు. దీనికే ఇట్లా ఉంటే మా బట్టలు ఇప్పుతాడు, మా భాగవతం బయట పెడతాడు, రేపు మహబూబ్నగర్కి వచ్చి, రేపు నల్గొండకు వచ్చి, రంగారెడ్డికి వచ్చి మా దొంగతనాన్ని దొరకబడతాడు, ప్రజలకు అప్పచెప్తాడు అన్న భయంతో, ఫ్రస్ట్రేషన్తో ఈ బూతులు మాట్లాడుతున్నారు. ఎవరు ఒప్పుకోరు తెలంగాణ ప్రజలు.
ఎన్నడూ లేదు తెలంగాణ చరిత్రలో. ఇంత నీచమైన భాష మాట్లాడిన రాజకీయ నాయకుడు ఇప్పటివరకు కూడా లేడు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా. నీకు వాళ్ళతో సమాచారం ఎక్కువ ఉండి ఆ కల్చర్ తీసుకొస్తున్నాను ఇక్కడికి. ఆనాడు పొద్దున్నాక ఇప్పుడు తెల్లందాక చీకటి ఒప్పందాలు, చీకటి సవాసాలతోని ఆ గలీజ్ భాషను ఇక్కడ తీసుకొస్తున్నావు. నువ్వు ఎంత దిగజారినా మేం మాత్రం ఆ స్థాయికి రాము. నేను కేసీఆర్ చెప్పిన పద్ధతిలోనే ఉంటాం. రాక కాదు, మాట్లాడలేక కాదు. ఎవరు మాట్లాడితే వాడి మీద దొంగరాతలు రాస్తూ, చెత్తరాతలు రాస్తూ, కుటుంబాలను ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో నువ్వు చేస్తున్న వెధవ పని తప్పకుండా నీకు శిక్ష పడుతుంది. నువ్వు ఇవాళ మాట్లాడుతున్న ప్రతి మాటకు, నువ్వు చేస్తున్న ప్రతి చర్యకు తప్పించుకోలేవు శిక్ష నుంచి. అది ప్రజల చేత పడుతుంది, చట్టం చేత పడుతుంది, శిక్ష వేయబడుతుంది. రేవంత్ స్పష్టంగా చెప్తాను, సూటిగా చెప్తున్నాం. నువ్వు కేసీఆర్ని ఏదైతే బండలు కట్టుకొని దీన్ని దురుకు దంత దురికి చావుని మాట్లాడుతున్నావో, తెలంగాణ ప్రజలు మళ్ళీ 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 నువ్వు లేచి వచ్చే అవకాశమే లేకుండా బండరాలు కట్టి నిన్ను మూసలో పడేస్తారు. నీ రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతారు. నిన్ను ఫిజికల్ గా చంపుతారని మేము అనటంలే, రాజకీయంగా నిన్ను బండలు కట్టి మూసిలో పడేస్తారు వచ్చే ఎన్నికల్లో. ఇటువంటి పిచ్చి మాటలు మానేయి, హౌల మాటలు మానేయి, భాష మార్చుకో, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం నేర్చుకో. నువ్వు రెచ్చగొట్టాలని చూసినా, ఇంకోటి చేసినా మాకు ఆ ఓపిక ఉంది. ఎందుకంటే నీ భాషల్ని చూసి వచ్చిన వాళ్ళం, నీ భాషల కుట్రలను ఎదుర్కొని వచ్చిన వాళ్ళం. నువ్వు ఒక బచ్చగాడి వాళ్ళ ముందట, కేసీఆర్ ముందట నువ్వు వేసేవన్నీ కుప్పిగంతులు. హనుమంతుడి ముందర కుప్పిగంతులు లాగా వేస్తున్నావు. దానికైనా పద్ధతి నేర్చుకుంటే మంచిది రేవంత్ ఇప్పటికైనా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.